పీతల సాగు జీవనాధారంగా చేసుకున్న రైతులు దళారుల మోసాలకు బలవుతున్నారు. ఎన్నో ఆశలతో కొండంత నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. అయితే దళారుల చేతిలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. పీతల సాగు ఫలితంగా అపార నష్టం, అప్పుల పాలై వేదన మాత్రమే మిగిలింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామాల్లోని పీతల సాగు చేసిన వారంతా దళారుల చేతిలో దగాపడ్డారు. న్యాయం చేసి ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కాట్రేనికోన మండలంలోని పల్లం గ్రామం పరిధిలోని చేపల చెరువులో పెద్ద ఎత్తున పీతల సాగు జరుగుతోంది. గ్రామంలోని మత్స్యకారులు సమీపంలోని చెరువులను లీజుకు తీసుకుని పీతల సాగు చేపట్టారు. దళారుల ద్వారా పీతల పిల్లలను సేకరించి వాటిని పెంచి మార్కెట్కు పంపిస్తారు. ముఖ్యంగా పచ్చపీతలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కిలో 2,000కు పైగా ధర పలుకుతుండటంతో చాలా మంది రైతుల దృష్టి అటువైపు మళ్లింది. అధిక లాభాలొస్తున్నాయన్న ఆశతో చాలామంది పచ్చపీతల సాగుకు మొగ్గు చూపారు. ఇది క్రమంగా రైతుల బలహీనతగా మారింది. నాణ్యమైన పిల్లల కోసం దళారులపై ఆధారపడే రైతులు తాజాగా భారీ మోసానికి గురయ్యారు. పల్లం గ్రామంలోని సుమారు 50 ఎకరాల్లో పీతల సాగు చేస్తున్న రైతులకు ఓ దళారి పచ్చపీతల పేరుతో మండపీత పిల్లలను సరఫరా చేశాడు. రైతులు ముందుగా గుర్తించలేకపోయారు. కానీ కొన్ని వారాల్లోనే వృద్ధి తగ్గడంతో మోసం బయటపడింది. సార్ నా పేరు పాలిపేరాగల్ సార్. పల్లం గ్రామం చెందిన పాలిపేరాగల్ని సార్. మధ్య వ్యక్తి కూడా మా ఊరండి పల్లం గ్రామం పాలిపి సీన్ అనే వ్యక్తి సార్. సీడ్ తెస్తానని ఒక్కొక్క పిల్లకు వచ్చి 23 రూపాయలు కట్టాను సార్. కాకపోతే మాకు ఈ పిల్ల ఏంటంటే సార్ మండపేత అయింది. మాకు తేవాల్సింది తెలపెత్త సార్. అయితే మా ఊరి ఎత్తు వల్ల మోసపోయాం సార్. ఇది మే 18 వేసాం సార్. ఇది ఇప్పటికి 24 రోజులు అయింది సార్. ఈ పిల్ల మాకు క్లారిటీ వచ్చిన తర్వాత శ్రీను మరి మాకు ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ తెచ్చేయంటని అడిగాం. మాకు తెలియదు సార్, చిన్నపిల్ల సార్. అంటుకు ఏమైంది నేను ఏం చేసుకోనా అని అడిగాడు. మా ఊరు పెద్ద అయిన దండుపల్లి సచిన్ గారు ఉన్నారు సార్. సచిన్ గారి దగ్గరికి వెళ్ళిన అనగా మరి మాకు మండపేత తెస్తాననేసి ఒక్కో పీతకు వచ్చి 23 రూపాయలు చొప్పున కట్టాం. తెల్లపీత తెస్తాను, ఇది మండపేత అయ్యింది ఏంటి సార్ అని అడిగితే ఆయన కౌరెట్టారు సార్. ఎకరాకు సగటున 80,000 రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇదొక్క గ్రామంలోనే మొత్తం మీద 1,50,00,000 రూపాయల పైగా నష్టం సంభవించినట్లు అంచనా. ఎరువులు, మందులు, కూలీల ఖర్చుతో పాటు చెరువులు లీజు డబ్బులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులు ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో విలవిలలాడుతున్నారు. మాది కాట్రేనికోన మండలం, మాది పల్లం సార్. మేము కౌలు రైతులం సార్. మేమందరం ఎంత 40 ఎకరాలు ఇలా చేస్తున్నాం సార్. మొత్తం అందరూ కలిపి 40 మంది కూడా సార్. మేము యాసిడ్కి ఒక అతనికి సీడ్ కట్టాం సార్. సీడ్ కడితేనే ఆయన మా ఊరోడే నమ్మకార్థం వేస్తే రేపొద్దుటి ఏదైనా జరిగినా మాకు సపోర్ట్ చేస్తాడు. రేపొద్దుటి మాకు ఏదైనా ఇదినైనా మాకు డబ్బులతో రూపాయి శుద్ధాతో అప్పచెప్తాననేసి అన్నాడనేసి అతని మీద నమ్మకారంతో మేము కట్టడం జరిగింది సార్. కట్టడం జరిగితే ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు, మీరు ఎక్కడ పెట్టుకోండి అనేసి అనేటప్పటికీ మేము సచిన్ గారి దగ్గర పెట్టుకున్నామండి. ఆయన పాలిపి శ్రీనండి. మేము మీడియేటర్కి ఇచ్చింది పల్లమే అయింది కూడా. అయితే మేము సీడ్కి డబ్బులు కట్టాము ఆయనకి. పీతకని సీడ్కి డబ్బులు కడితేనే ఆయన ఫస్ట్ టైం తేడం సీడ్. ఫస్ట్ టైం తేడం అయితే మేము డబ్బులు ఇచ్చాము. డబ్బులు ఇస్తేనేమో సీడ్ ఒరిజినల్ సీడ్స్ తేయాలి సార్. మాకు మామూలుగా మండపెత్తి ఇచ్చాడు సార్ ఆయన. మేము తెల్లపెత్తికి ఇస్తే మండపెత్తి ఇచ్చాడు. మాకు కూడా తెల్లపెత్తి ఎత్తానని అని చెప్పేసి అలా ఇచ్చాడు. అలా ఇస్తేనే మేము మామూలుగా వేసుకున్నాం. అది చిన్న పెత్తి మీద మేమైతే కనిపెట్టలేము సార్, ఎవరో కనిపెట్టలేదు. దళారులు చేసిన మోసాన్ని ప్రాథమిక స్థాయిలో గమనించిన రైతులు గ్రామస్థాయి అధికారులను సంప్రదించారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని, ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా దళారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మేము ఏం చేస్తామంటే గ్రామ జనం అంతా కలిసి చెరువులు ఉన్న వాళ్ళందరూ కూడా మేము డబ్బులు ఆ మీడియేటర్లు కట్టి వాళ్ళు పీతేస్తారు, తెల్లపెత్తి ఇచ్చి ఇస్తారు. మేము చెరువులు వేసుకుని పండించుకుంటూ ఉంటాం. అలాగే మేము మొన్న గత 18-17 తారీఖుల్లో ఒక ఆయనకి పాలిపి శ్రీన్ అని ఆయనకి మేము రైతులందరూ కలిసి అమౌంట్ 40,000 సీడ్కి డబ్బులు కట్టేసి ఇచ్చామన్నా. ఆయన పీత పట్టుకొచ్చి ఇచ్చాడు.
ఇస్తే అది చెరువులో వేసిన తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే అదంతా కూడా మొత్తం మండపేత అయిపోయింది. 40,000 పీతకి ఇంచుమించు 14,50,000 ఎంత అయిందన్న. అయితే అది మేము పెంచిన తర్వాత చెరువులో వేసిన 15 రోజులకి చూస్తే మొత్తం పీత అంతా కూడా మండపేత అయిపోయిందన్న. అయితే మరి మా పొజిషన్ ఏంటి, ఇది మండపేత అయింది అని అంటే ఆయన నమ్మలేదు. ఆయన్ని చూసుకుందుకని రా అంటే వచ్చేవాడు కాదు. ఆడు మోసం చేశాడన్న విషయం ఆడికి తెలుసు, మాకు తెలియలేదు ఇంతకీ. రైతుల నమ్మకాన్ని వ్యాపారంగా మార్చుకున్న దళారులు పీతల సాగుపై ఆధారపడిన రైతులను నట్టేట ముంచేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి సొమ్ము కళ్ల ముందే చెరువుల్లో కరిగిపోయాయి. నెలల తరబడి చేసిన కష్టానికి ప్రతిఫలంగా అప్పులు మిగిలాయని కంటతడి పెట్టుకుని విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులు ఉంటామండి. మేము కట్టింది తెల్లపేత కట్టామండి. అది 23 రూపాయలు సార్. అది 23 రూపాయలు అయితే ఈ మండపేత అయితే మాత్రం మాకు ఇక్కడ బకెట్ వచ్చి 300 అంటే పెద్ద బకెట్ వస్తుంది మాకు ఈ మండపేత. ఈ తెల్లపేత కడితే బంగారం కడితే అది ఎండి తెచ్చి ఇచ్చినట్టు మేము తెల్లపేత కడితే ఆడు మండపేత తెచ్చి ఇచ్చాడండి. ఈ మండపేత పట్టి మేము ఎలా బతకాలా, మా పిల్ల జల్ల ఎలా ఉండాలా, ఏంటా, ఈ మేత ఎంత కొట్టాలా, ఈ ఎంత జల్లాలని మాకు ఏం తెల్లంటే సార్. ఇది వచ్చేదేమో రూపాయి వస్తుందండి, అదేమో 10 రూపాయలు వస్తుందండి తెల్లపేత అంటే. ఈ మండపేత మాకు రావాలంటే పిల్ల జల్లతో కొండట్టుకుండి మండను కాటుకొని మండకు వెళ్ళిపోవాలని సార్ ఆడుకున్నకి. ఈ తెల్లపేత పెంచుకుంటే పచ్చని కడితే ఈ అప్పు తీర్చుకోనుకో ఇవన్నీ జరుగుతాయండి మాకు. ఇంకా 24 రూపాయలకి ఈ పీతకి 24 రూపాయలు చొప్పున కట్టితే ఈ రైతులు ఏమంటున్నారంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టేసాం మేము, మీ పీత మీకు వచ్చింది అన్నారండి. మేము వేసిన దగ్గర 15 రోజులు చూస్తే 15 రోజులకి మండపేత అయిందండి. ఆ మండపేత మాకెందుకు బాబు, తెల్లపేత మాకు కావాలని తెల్లపేత చెరువంత తడితే తెల్లపేత అలా ఉంటుందండి. అంతా మండపేత తగ్గుతుందండి.